నేను చెప్పగలను. మీరు ఇవ్వండి, దమ్ముంటే ఈ రోజు చెప్తున్నా మానవతా రాయకు అవకాశం ఇవ్వండి. ఎందుకు ఎవరో అంటే పర్ణికార్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ ఎవరు? మైనంపల్లి రోహిత్ ఎవరు? మైనంపల్లి రోహిత్ గారు మైనంపల్లి హనుమంత్ అదేంటండి మీరు ఉద్యమకారుల నుంచి మాట్లాడుతామండి. మంచిగా మాట్లాడు. వ్యక్తిగతంగా అప్పుడు ఏమన్నారా? అప్పుడు మీరు ఏమనాలి? కాదు కాదు, ఒక్క సాగండి. మానవతరాయ్ గురించి ఉద్యమకారులు మా తెలంగాణ ఉద్యమకారులు మా తెలంగాణ ఉద్యమకారులు మా ఉద్యమకారులు అవమానపరిచినప్పుడు ఏ సారే కొమ్మలు వండుకున్నాను అని అడుగుతున్నా. కార్తీక్ ఒక్కరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నోరు వారేసుకోవద్దు. అర్థమైందా? అనవసరంగా నోరు వారేసుకోవద్దు. నోరు వారేసుకోవద్దు. ఆయన ఏమంటే మాట్లాడాలి. అర్థమైందా? మీకు తెలుసా పర్ణికార్ రెడ్డి గురించి? మీకు తెలుసా? పర్ణికార్ రెడ్డి గారు తెలుసా? ఏం తెలుసా పర్ణికార్ రెడ్డి గారి గురించి? అలాంటి వాళ్ళు ఎందుకు గుర్తించారు? ఎవరు గుర్తించలేదు? ఎవరు గుర్తించలేదు? చరణ్ కౌశిక్ గారు చైర్మన్ అండి. ఈ రోజు చరణ్ కౌశిక్ గారు చైర్మన్ అయ్యిండు. అర్థమైందా? పెద్ద పదవులు ఏమైనా ఇచ్చే వాళ్ళకి ఎమ్మెల్సీ పెద్ద పదవులు కదా. ఆయన రాష్ట్రంలో చైర్మన్ ఈ రోజు దానికి చైర్మన్ అయినా వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టమండి. వాళ్ళు ఏమైనా నువ్వు చెప్తావు. నువ్వేందో నీకేందో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాను. మీరు ఆ మాటను ఉపసంహరించారు. ఎందుకు ఉపసంహరించారు? భజనసేన ఇది. అర్థమైందా? ఎందుకు చేసుకుంటారు? మీకు ఏమైనా ప్రేమ చూపించుకోండి. కానీ నా దగ్గర పర్ణికార్ రెడ్డి గారి గురించి తెలుసా మీకు? పర్ణికార్ రెడ్డి గారు తెలుసా? తెలుసా? తెలంగాణ సమాజంలో మాట్లాడదు. మమ్మల్ని బీజేపీ పార్టీ కూలికి మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. పార్టీ గురించి పార్టీ నాయకుల గురించి వాళ్ళకెందుకు? అదేనండి. ఓకే, ఒకటికి 3 సార్లు మాట్లాడుతున్నాయి. ఓపికతో కూర్చుంటే ఒకటికి 3 సార్లు మాట్లాడుతున్నారు. ఏమన్నారు మిమ్మల్ని? మిమ్మల్ని కూలా కొడుకు మిమ్మల్ని వాళ్ళకెందుకేలే వీళ్ళకెందుకు? సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. మీ స్థాయి ఏంది అసలు? మీ స్థాయి ఏంది? పార్లమెంట్ జరగటప్పుడు మీ అన్న పార్లమెంట్ చెంపలు వెళ్ళగొట్టి నీకు శాసనం అయితే ఏం చేసి? మరి ఇదే మరి మీరు కేసీఆర్ ఎందుకు అడుగుతున్నారు? మరి మీరు ఉద్యమకారులు ఎందుకు గుర్తించలేదు? మీరు ఎందుకు అడుగుతున్నారు కేసీఆర్? ఇది మా రాష్ట్రంలో ఏమన్నా? ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. మేము ఎవరికి పదవి ఇవ్వాలని మేమేం అంటలేం. వీళ్ళకి పదవి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి పదవి ఎందుకు ఇవ్వాలి? ఆయన అదే చెప్తున్నాడు. పర్ణికార్ రెడ్డి గురించి ఈ మోతవారికి ఏం తెలుసు? పర్ణికార్ రెడ్డి గురించి మోతవారికి ఏం తెలుసు అని అడుగుతున్నా. మాట్లాడాలి. పర్ణికార్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. పర్ణికార్ రెడ్డి గురించి నాకు ఏం తెలుసు? ఏం తెలుసు నాకు? నీకు చేత కాకపోతే అర్థమైందా? కార్తీక్, నేను ముందే చెప్పాను,
ఏంది ముందు విధానపరం- చెప్పేది? ఇట్లా ఒకటికి మీరు మూడు అట్లా సార్లు మాటలు మాట్లాడకండి, మీరు వ్యక్తిగతంగా అరే, పర్ణికా రెడ్డి అని పేరు వ్యక్తిగతంగా తీసుకుంటారు. చెప్పు. కౌశిక్ యాదవ్ అని పేరు అవును, మీరు తీసుకుంటారు. కూడా చేసి మాట్లాడండి. మానవరాయని పేర్లు తీసి మాట్లాడండి మీరు కూడా. వాళ్ళ నేను పేర్లు తీసి ఎవరి మాట్లాడండి. పేర్లు తీసుకొని మరి పదవులు ఎందుకు మరి ఇట్లాంటి మాట్లాడలేదు. మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు తప్పు కదా? మాట్లాడద్దు? మీకేం తెలుసు పర్ణికా అది రెడ్డి తెలుసు, గారి గురించి? మీకు ఏం తెలుసు కాదు, మాట్లాడండి. పర్ణికా రెడ్డి మరి ఎందుకు మీకు ఏం తెలుసు మాట్లాడదు? అండి? నోరు మూసుకొని విధానపరంగా మాట్లాడండి. ఇష్టానికి మాట్లాడద్దు. విధానపరంగా మాట్లాడండి. ఒకటికి మూడు మీరు సార్లు పర్సనల్గా మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడండి, ప్లీజ్. ఒకటికి మూడు సార్లు మాట్లాడతారు. ఓకే, రైట్, ఇటలీ రైట్. పార్టీ అంటే రైట్. సోనియా గాంధీ అంటారు. మీ అన్న పార్లమెంట్ లో ఉన్నాడు. రైట్. ఏం చేసి మీరు రాజకీయంగా మాట్లాడండి. రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి, అంతవరకే కానీ వాళ్ళకి ఎందుకు వేయలేదు? వీళ్ళకి ఎందుకు వేయలేదు అంటే కాంగ్రెస్ పార్టీలో చరణ్ కౌశిక్ యాదవ్ ఈ రోజు మా చైర్మన్ ఆయన. మేడం 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 చెప్పండి మేడం. సార్ డిస్కస్ చేద్దాము. మీరు బయోలాజికల్ డిస్కషన్స్ ఏం అర్థం కాదు పబ్లిక్ కి.